జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అప్పుడు కూడా మరి రాజశేఖర్ గారు ఓడిపోయారు. ఆ తర్వాత ఓడిపోయినా కూడా ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పదవి ఉందో ఆ పదవిని జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర్కి కొనసాగించారు. 2019కి వస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, పరిణామాలు, వారి పరిస్థితులు అన్నీ కూడా వారికి స్పష్టంగా తెలుసని నేను అనుకుంటున్నాను. కాబట్టి మా పార్టీ ఇంటర్నల్గా 2019 ఎలక్షన్ అప్పుడు ఏం మాట్లాడింది అనేటువంటి విషయం గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. ఆ 2019 ఎలక్షన్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను మా చిలకలూరుపేట నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం నాకు దక్కింది. ఇక్కడున్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా నాయకులు, కార్యకర్తల కష్టంతో, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఇక్కడున్నటువంటి ప్రజల దీవెనతో, ఒక మంచి మెజారిటీతో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ నియోజకవర్గంలో 2019 ఎలక్షన్లో మేము ఎగురవేయగలిగాము. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కష్టమని నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కష్టమని గుర్తు చేస్తున్నాను. అప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ 2019లో ఒక మంచి హ్యూజ్ మ్యాండేట్తో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ అప్పుడు కూడా మరి రాజశేఖర్ గారికి ఎంతో కీలకమైనటువంటి రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల్ని మరి రాజశేఖర్ గారికి ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవించింది ఆఫ్టర్ ఎలక్షన్ కూడా. ఆ తర్వాత వారికి మరి రాజశేఖర్ గారికి ఎమ్మెల్సీ పదవిచ్చి శాసన మండలికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది. ఇది మరి రాజశేఖర్ గారికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గౌరవం అని గుర్తు చేస్తున్నాను. ఇక ఎమ్మెల్సీ విషయానికే వద్దాం. ఎమ్మెల్సీగా ఈ టైంలో ఎమ్మెల్సీగా ఉండి ప్రతిపక్ష పార్టీగా మనం ఉంటున్నటువంటి సందర్భంలో మరి ఈ ఎమ్మెల్సీని మరి రాజశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో చేస్తున్నటువంటి పాపాలని, మాయమాటలు చెప్పి అబద్ధపు హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా మరి రాజశేఖర్ గారు మరి శాసన మండలిలో గొంతెత్తి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించుంటే మరి రాజశేఖర్ గారి గౌరవం ఎంత పెరుగుండేది అనేది ఒక్కసారి వారినే నేను ఆలోచించనేయమని అడుగుతున్నాను. మరి ఈ రోజున మరి రాజశేఖర్ గారు ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం అంటే, ఒకవేళ ఇది యాక్సెప్ట్ అయితే ఈ ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీ పదవి అనేది టీడీపీకి వెళుతుంది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో నమ్మకంతో, మీ మీద ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీని మీరు ఈరోజు రాజీనామా చేస్తే అది టీడీపీ అకౌంట్లోకి వెళుతుంది. ఈరోజు మనకు నంబర్స్ లేవు, వెరీ అన్ఫార్చునేట్, మనకు బలం లేదు. సో కాబట్టి అది తిరిగి మనకు రిటైన్ అవ్వదు. సో కాబట్టి అది టీడీపీ ఖాతాలోకి వెళుతుంది. అంటే ఇంత నమ్మకంతో ఇచ్చినటువంటి ఈ పదవిని నిజంగా మీరు నిలబెట్టుకొని ఉంటే మీ గౌరవం ఎంతలా పెరిగేది అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి. బట్ ఇది జరిగింది. సో అందుకే నేను అంటాను, ఒక్కసారి అక్కడి నుంచి కూడా చూసుకుంటే
ఇక 2024 గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. 2024లో ఏమైందనేటువంటి విషయం మీకు, వారికి, ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. అయితే 2024లో ఇక్కడ 2019లో నేను పోటీ చేసి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవట్లేదు. మా నాయకుడు దీవెనలతో, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల కష్టంతో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దీవెనతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది మొదటిసారిగా. ఆ తర్వాత పార్టీ అన్నాక పార్టీ యొక్క రాజకీయాల కోసం ఎన్నికల వ్యూహంలో భాగంగా పార్టీలు అన్నాక రకరకాల వ్యూహాలు ఉంటాయి. సో రకరకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని పార్టీ ట్రై చేస్తుంది. ఆ చేస్తున్నప్పుడు నన్ను మా పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయమని ఆదేశించడం జరిగింది. క్రమశిక్షణ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను వారి మాటే శిరోధార్యం అనుకొని ఎదురు ఏమీ మాట్లాడకుండా నేను ఆ మాటని, ఆ ఆదేశాలని పాటించి నేను నా బాధ్యతగా నాకు ఇచ్చినటువంటి గుంటూరు వెస్ట్కు వెళ్ళి నేను పోటీ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు గుంటూరు వెస్ట్ గురించి. ఏ రోజు గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. వరుసగా మనం ఓడిపోతూ వస్తున్నాము. ఇక్కడ కూడా వరుసగా మనం ఓడిపోతూ వస్తే ఇక్కడ ఒక గెలుపు బావుటాన్ని మనం ఇక్కడ ఎగరేసాం. అక్కడ కూడా గుంటూరు వెస్ట్ని ఎలాగైనా సరే పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలి, అక్కడ కూడా మనం గెలుపు కైవసం చేసుకోవాలనే ఒక ఆలోచనతో పార్టీ ఏదైతే ఆదేశించిందో ఆ యొక్క బాధ్యత మీద నేను గుంటూరు వెస్ట్కి నేను వెళ్ళి పోటీ చేయడం జరిగింది. ఇక్కడ నా మనసులో బాధ అనిపిస్తూ ఉండేది. ఎందుకంటే నా నియోజకవర్గం, మా నియోజకవర్గం చిల్లూరుపేట, ఇక్కడున్నటువంటి మా నాయకులు, ఇక్కడున్నటువంటి మా కార్యకర్తలు, ఇక్కడ నన్ను దీవించినటువంటి ప్రజల్ని, నా సొంత నియోజకవర్గాన్ని వదిలి నేను వెళ్ళాల్సి వస్తుంది అనేటువంటి బాధ నాలో ఉన్నప్పటికీ నేను మా నాయకుడు మాటే శిరోధారంగా భావించాను కాబట్టి నేను అక్కడికి వెళ్ళి పోటీ చేయడం జరిగింది. అయితే ఇన్ జనరల్గా మనం అనుకుంటూ ఉంటాం కదా, ఏదైనా మంచి జరిగితే మన అదృష్టమని, అలా ఉంటే ఏదో మన దురదృష్టమని. అయితే ఇక్కడ మీ అందరినీ కూడా వదిలి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, మీ అందరి గురించి నేను ఆలోచించినప్పుడు, నా సొంత నియోజకవర్గం అని నా మనసుకు బాధ అనిపించినప్పుడు, ఇది నేను ఎవరిని అనట్లేదండి, నేను ఇది కేవలం నా దురదృష్టం అనుకున్నాను. నేను నా బ్యాడ్లకు అనుకున్నా, ఏదో మిస్ఫార్చ్యూన్ అనుకున్నా. అయినా మా నాయకుడు జగనన్న మాటే నాకు వేదంగా నేను భావించి నేను అక్కడికి వెళ్ళి పోటీ చేయడం జరిగింది. పదే పదే రాజశేఖర్ గారు అంటున్నారు అన్ని వేలతో ఓడిపోయింది, ఇన్ని వేలతో ఓడిపోయిందని. గెలుపోటముల గురించి మీరు మాట్లాడుతున్నారా రాజశేఖర్ గారు? చెప్పండి. అయితే గెలుపు ఓటం అనేది సహజం. నేను గర్వంగా చెప్తా ఉన్నా, మేము 2019లో అధికారంలోకి వచ్చాక మంచి చేసి మేము ఓడిపోయాం. ప్రజలకు మంచి చేసి మేము ఓడిపోయాం. టెక్నికల్గా మాట్లాడితే రకరకాల కారణాలు ఉన్నాయి, అదో ఇదో ఏదో అని మనం అనొచ్చు. బట్ ఎవిడెన్సెస్ లేవు కాబట్టి నేను అది చెప్పలేను. కాబట్టి మంచి చేసి మేము ఓడిపోయామని మేము గర్వంగానే చెప్పుకుంటాం. ఆ తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మాట్లాడి మళ్ళా తిరిగి నా సొంత నియోజకవర్గానికి, మా చిలకలూరుపేట నియోజకవర్గానికి నన్ను పంపిస్తున్నానని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.